మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. 9 నియోజకవర్గాలు అయితే వన్ సైడ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే కూటమి. అండ్ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండ్ 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్. ఇది గుంతకల్లు కావచ్చు, ధర్మవరం, ఓకే. ఈ 2 టైట్ ఉంది. బట్ ధర్మవరం బీజేపీ కంటెస్ట్ చేసిన ప్రతి చోట టఫ్ ఫైట్ సిచ్యుయేషన్ అట్లాగా కొన్ని ప్లేస్లలో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి కోఆర్డినేట్ చేయలేదో అక్కడ టఫ్ నడిచింది. ఓకే ఓకే అక్కడ ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా సింక్ అయిందో టీడీపీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే అయితే ఇక్కడ ధర్మవరం వచ్చేసి సత్యకుమార్కి, వరదాపురం సూరికి, బీజేపీలోనే internal issues. పరిటాల శ్రీరామ్కి ఇక్కడ కోఆర్డినేషన్ మొదట్లో సింక్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం డైట్లో నడుచుకుంటూ వచ్చింది. ఫైనల్గా కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ధర్మవరం స్వల్ప తేడాతోటి బీజేపీ గెలిచే అవకాశం స్కోప్ ఉంది. ఓకే ఎందుకు? వీళ్ళ గొప్పతనం కాదు, అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. మార్నింగ్ స్టార్గా మారాడు కదా. అదే, ఆయన సెలబ్రిటీ కదా, ఆయన కూడా సోషల్ మీడియా స్టార్ కదా. అయితే ఇక్కడ ధర్మవరం ఛాన్సెస్ కూటమికి ఉన్నాయి. కూటమికి అండ్ ఇంకొకటి వచ్చేసి ధర్మవరంతో పాటు గుంతకల్లు. అప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఉన్న ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా ఉన్న జయరామ్, పూర్తి స్థాయిలో వ్యతిరేకత సంపాదించుకున్న జయరామ్ని గుంతకల్ టీడీపీ నుంచి చేసేసరికి గుంతకల్ టీడీపీ అభ్యర్థులు టీడీపీ ఆస్పిరెంట్స్ మధ్య కొంచెం కోఆర్డినేషన్ సింక్ అవ్వక కొంత మైనస్ అనేది జరిగింది. అక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 2 స్థానాలు వైసీపీకి పోయినా 9 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలుస్తుంది. అండ్ చిత్తూరుకు వస్తే మనకు 14 నియోజకవర్గాల్లో 7 అంటే 50-50. అంటే ఇక్కడ ఎట్లా ఉంది జరుగుతుంది. ఎలా ఉంది? శ్రీకాళహస్తి, నగరి, తర్వాత పలమనేరు, పీలేరు, నల్లారి కిషోర్ కుమార్ పీలేరు, దాని తర్వాత మదనపల్లి, తర్వాత చిత్తూరు టౌన్. ఈ నియోజకవర్గాల్లో వన్ సైడ్గా విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది. నగరి చెప్పారు, రోజా ఓడిపోతుంది 100%. మినిస్టర్ రోజా ఈసారి ఖచ్చితంగా బాణం మీద ఓడిపోతుంది. ఓకే ఓకే అట్ ద సేమ్ టైం శ్రీకాళహస్తి నుంచి సుధీర్ బాబు కూడా గెలుస్తున్నారు ఈసారి. ఓకే ఓకే అట్లా చిత్తూరులో ఉన్న 14లో 7. యాక్చువల్లీ తిరుపతి కూడా గెలవాల్సిన నియోజకవర్గం. తిరుపతి ఇప్పుడు టఫ్ ఫైట్లో ఉంది. ఎందుకంటే స్వల్ప తేడాతోటి వైసీపీ భూమా ఫ్యామిలీ గెలవబోతుంది. అక్కడ అభినయ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం తేడా ఈక్వేషన్స్. ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థికి మధ్య కోఆర్డినేషన్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల పూర్తిగా సెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం తిరుపతి పార్లమెంట్ కూడా అతనికి మైనస్. తిరుపతి పార్లమెంట్ స్థానం బీజేపీకి రావడం, అతను కూడా పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కొంచెం అక్కడ మైనస్ ఉంది. అట్లా టోటల్గా చిత్తూరులో ఉన్న 14లో 7 స్థానాల్లో టీడీపీ గెలిస్తే 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది. 3 స్థానాల్లో టైట్ సిచ్యువేషన్. తంబలపల్లి, తిరుపతి ఇందా చెప్పినాం కదా, టైట్ సిచ్యువేషన్లోనే అవి కూడా వైసీపీలో జాయిన్ అవుతాయి. 50-50 ఎక్కువ, అంటే మాక్సిమం ఛాన్సెస్ 50-50. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.